రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండుతోందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం డబ్బులు లోకేష్ అకౌంట్లోకి పోతున్నాయంటూ వైసీపీ దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలోని చిన్నారులకు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కంసుడి అవతారం ఎత్తారని విమర్శించారు. తల్లిదండ్రుల పండుగ. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పార్టీ యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి 15,000 ఇస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అయితే ఒక్కరికే ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉంటే అంతమందికి 10 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ, మీరందరూ కట్టే డబ్బులన్నీ బ్యాంకులకు పోతున్నాయి. మీరు కట్టే జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపల ఇచ్చేయాలనే ఉద్దేశంతో జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజు ఇచ్చేస్తామనే ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలైంది. గత ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లే. గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. కానీ ఈ ప్రభుత్వం తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా జమ చేశారు. అంతా ఇంత కాదు, 67 లక్షల మందికి. గత ప్రభుత్వం ఇచ్చింది 42 లక్షల మంది పిల్లలకే, కానీ ఈ ప్రభుత్వం ఇచ్చేది 67 లక్షలకి.